ఈ మా మామగారి తాతల కాలంలో జరిగిన సంఘటన. ఊళ్ళో మా ముత్తాతగారే పెద్ద దిక్కు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనే దగ్గరుండి సహాయం చేసేవారు. అలాంటిది ఒకసారి ఊళ్ళో కరువు తాండవించింది. ఆ సమయంలో ప్రజలందరికీ కూడా తినడానికి తిండి లేక, చెరువులో నీళ్లు లేక అలమటిస్తున్న సమయంలో ఒక అంటువ్యాధి వ్యాపించడం మొదలైంది. ఆ మహమ్మారి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ పొట్టన పెట్టుకుంది. ఊళ్ళో ఉన్న కరువుకి, ఆ మహమ్మారికి ప్రజలు నిలువలేక ఊరొదిలి వెళ్లిపోతున్నారు. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్న మా ముత్తాతగారికి స్వయంగా అమ్మవారే సోది చెప్పే అమ్మాయి రూపంలో వచ్చింది. నేను మీ ఊరికి ఉత్తరాన నేలమాలిగల్లో బందీగా ఉండిపోయాను. నన్ను బయటికి తీసి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి జాతర జరిపిస్తే మీ ఊరికి పట్టిన పీడ తొలగిపోతుంది అని చెప్పి మాయమైపోయిందంట. వెంటనే ఆయన ఊరి ప్రజల్ని, పురోహితుణ్ణి వెంట పెట్టుకుని అమ్మవారు చెప్పిన జాడ ప్రకారం వెళ్లి చూడగా స్వయంభూగా మెడలో హారం ధరించి దర్శనమిచ్చింది అమ్మవారు. అమ్మవారి ప్రతిరూపాన్ని బయటికి తీసి నిష్ఠతో దీక్ష పట్టి అమ్మవారిని ప్రతిష్ఠించడం కోసం ఊరి పొలిమేరలో పెద్ద గుడి కట్టించి శాస్త్రోక్తంగా పూజలు జరిపించి జాతర చేశారు. అందుకు అమ్మవారు సంతోషించి ప్రత్యక్షమై ఇక నుండి ప్రతి సంవత్సరం విజయదశమికి ముందు 9 రోజులు మీ ఇంట్లో కొలువై మీ ముందు తరాల వారితో దీక్ష చేయించి పూజలందుకుని చివరి రోజున జాతరలో ప్రజలందరికీ దర్శన భాగ్యం కల్పించింది. తర్వాత గుడిలో కొలువు తీర్తానని మా ముత్తాతగారికి వరమిచ్చిందంట. ఆ తర్వాత ఊళ్ళో ఒక్కొక్కరి కష్టం తొలగిపోయి పాడి పంటలతో, పిల్లా పాపలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించారంట. ఇప్పటి వరకు ఊళ్ళో ఎటువంటి కష్టం తొంగి చూడలేదంట. అలా తరతరాలుగా వస్తున్న పూజలో ఎలాంటి దోషాలు జరగకుండా ఆ గుడి పీఠాధిపతులే దగ్గరుండి ఈ పూజ కోసం అమ్మవారిని, వారితో పాటు అమ్మవారికి సమర్పించిన నగలను స్వయంగా తీసుకొచ్చి ఆ 9 రోజులు ఎలా పూజ చెయ్యాలో వివరించి మళ్లీ చివరి రోజున తిరిగి వచ్చి అమ్మవారిని తీసుకెళ్లి జాతర జరిపిస్తారు. ఈ దీక్ష చెయ్యాలంటే ఈ ఇంటి కోడళ్ళు లేదంటే ఈ ఇంటి బిడ్డలు మాత్రమే చెయ్యాలి. అత్తయ్య, ఈ ఇంటి ఆడవాళ్లు అంటున్నారు, పైగా 9 రోజులు అంటున్నారు. వారికేదైనా ఆటంకం వచ్చి పూజ ఆగిపోతే? ఏమిటే నీ అపశకునపు మాటలు? తరతరాలుగా వస్తున్న ఈ పూజ ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ ఆగలేదు. కానీ 40 సంవత్సరాల క్రితం మా అత్తయ్య చెప్పిందాన్ని బట్టి తన తల్లిగారు చనిపోయి పూజ చెయ్యలేని పరిస్థితిలో ఉంటే పీఠాధిపతుల్ని సలహా అడగ్గా మీ ఇంటి క్షేమం కోసం పరితపించే ఎవ్వరితోనైనా ఈ పూజ జరిపించచ్చు అని చెప్పడంతో మా అత్తయ్య గారు ఆ రోజుల్లో తన దగ్గర పనిచేస్తున్న పనమ్మాయితో పూజలు జరిపించి అనాదిగా వస్తున్న పూజలో భగ్నం జరగకుండా చూసింది. అది మన వంశస్థులు తరతరాలుగా చేస్తూ వస్తున్న అమ్మవారి దీక్ష. ఇప్పటికే ఆలస్యమైంది, ఇక వెళ్ళి పడుకోండి. పెందలాడే పడుకుని పెందలాడే లేవండి. రేపు పొద్దున్నే చాలా పనులున్నాయి. వెళ్ళండి వెళ్ళండి. ఒరే వాసు, పంతులు గారు వచ్చేసరికి మీ ఇద్దరు కూడా తయారై ఉండండి. అలాగే అత్తయ్య గారు.
या देवी सर्वभूतेषु वाक्रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः माङ्गल्यप्रदायिन्यै नमो नमः मङ्गलप्रदायिन्यै नमो नमः ॐ राजाधिराजाय प्रसह्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराज। నా కుటుంబం అంతా బాగున్నాం అంటే అంతా మీ దయస్వామి. ఆశీర్వదించండి. మీరు నాకన్నా వయసులో పెద్దవారు, అలా కూర్చోండి. వయసుదేవుంది స్వామి, మీరు జ్ఞానంలో పెద్దవారు. స్వామి, ఈ అమ్మాయే చిన్నప్పుడు తప్పిపోయిన నా మనవరాలు గాయత్రి. గాయత్రి, వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఈయనేంటి ఇలా చూస్తున్నాడు? నేను ఈ ఇంటి వారసురాల్ని కాదు అని తెలిసిపోయిందా ఏంటి? ఈ అమ్మాయి కూడా మా కూతురు లాంటిదే స్వామి. పేరు రాధ. ఇతను రాధ భర్త. రాధ, మనోహర్, వెళ్ళి స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అలాగే మేడం. దీర్ఘ సుమంగళీ భవ. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. రోషన్, వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. మనోహర్, మనం తప్పు చేస్తున్నామా? అదేంటి ఎప్పుడు లేని ఇప్పుడు కొత్తగా అడుగుతున్నా? లేదు, ఎందుకో అడగాలనిపించింది. అవును స్వామి, అమ్మవారు వెలసిన తీరు నానమ్మ చెప్పింది. అంత చేసిన మా పూర్వీకులకి అమ్మవారే స్వయంగా వచ్చి వరం ఇచ్చింది. మరి మేము అమ్మవారిని ముట్టుకుంటే తప్పేంటి? అమ్మవారి గురించి మీకు కథ తెలిసింది అని నాకు అర్థమైంది. కానీ ఆమె శక్తి గురించి మీకు తెలియనట్లుంది. ఆమె శక్తి ఏంటంటే శివుడి ఆత్మలింగంలా ఆ అమ్మవారు తన ఆత్మశక్తినంతా కూడబెట్టుకుని ఉద్భవించిన అమ్మవారి విగ్రహమమ్మా అది. ఆత్మశక్తితో ఉన్న విగ్రహం బరువును మామూలు వ్యక్తులు ఎవరూ మోయలేరు. కేవలం దీక్ష తీసుకున్నవారు మాత్రమే మోయగలరు. ఆత్మశక్తి స్వామి? అవునమ్మా. నీకు కథ తెలిసిన దాంట్లో అమ్మవారు ఎలా వెలిశారో తెలిసింది, కానీ అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించిందో తెలియదు. మీకు అమ్మవారి గురించి ఆ కథ చెబుతాను, వినండి.